నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీ కళ్యాణ వెంకన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శ్రీనివాస మంగాపురంలో ఆగమోక్తంగా ధ్వజారోహణం. కపిలతీర్థంలో కోయిలాళ్వార్ తిరుమంజనం. ఈ నెల 29వ తేదీ నుంచి కపిలేశ్వరుడి బ్రహ్మోత్సవాలు. శ్రీనివాస మంగాపురంలో ఆకట్టుకుంటున్న పుష్ప ప్రదర్శన. ఉద్యానవన శాఖకు టీటీడీ ఈవో ప్రశంస. శ్రీనివాస కళ్యాణంతో పులకించిన పలమనేరు. గోవిందనామస్మరణతో భక్తుల పరవశం. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ఉదయం ధ్వజారోహణంతో ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ముందుగా గరుడ ధ్వజపటాన్ని, విశ్వక్సేనుల వారిని, శ్రీ సుదర్శన చక్రతాళ్వార్లను, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివార్లను మాడవీధులలో ఊరేగించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని ధ్వజస్తంభం వద్ద వేంచేపు చేశారు. ఆగమ పండితులు, అర్చకులు వైదిక కార్యక్రమాలను వైఖాన సాగమోక్తంగా నిర్వహించారు. అనంతరం ధ్వజస్తంభంపై కొలువుదీరిన గరుడాళ్వార్కు విశేష స్నపన తిరుమంజనాన్ని నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై గరుడ ధ్వజపటాన్ని ఎగురవేసి సకల లోకవాసులను కళ్యాణ వెంకన్న బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు ధ్వజారోహణంతో ప్రారంభమై 6వ తేదీన చక్ర స్నానంతో పూర్తవుతాయి. ఈ మధ్యకాలంలో 2వ తేదీన గరుడ సేవ, 3వ తేదీన స్వర్ణరథం, 5వ తేదీన రథోత్సవంతో వైభవంగా ఈ కార్యక్రమాలు జరగబోతూ ఉన్నాయి. ఇవే కాకుండా ఇక్కడ ధార్మిక కార్యక్రమాలను కూడా మనం పెద్ద ఎత్తున నిర్వహించబోతూ ఉన్నాం. శ్రీనివాస మంగాపురంలో ఇప్పటికే దాదాపు 2.5 కోట్లు విలువ చేసే పనులన్నింటినీ కూడా మనం చేయడం జరిగింది. ఇంకొక 5 కోట్లకు సంబంధించి వర్క్స్ కూడా త్వరలో శాంక్షన్ చేస్తూ ఉన్నారు. ఇవే కాకుండా శ్రీనివాస మంగాపురం నుంచి శ్రీవారి మెట్టు వరకు కూడా రోడ్డుని మళ్ళా రిపేర్ చేస్తూ 1.65 కోట్లను కూడా మనం ఖర్చు పెట్టడం జరుగుతుంది. శ్రీవారి మెట్టు నుంచి తిరుమల వెళ్ళే భక్తులందరి సౌకర్యార్థం ఇంతకుముందు వారి లగేజ్ తీసుకెళ్తానికి ఒక వెహికల్ వాడేవాళ్ళము. ఇప్పుడు 2 వెహికల్స్ వాడుతూ వారి ఇక్కడి నుంచి నడిచి వెళ్ళేసరికల్లా వారికి కావాల్సిన సామాను అందే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నాం. ఈ బ్రహ్మోత్సవాల సమయంలో ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాలను వీక్షించవలసిందిగాను, వాహన సేవలో పాల్గొనవలసిందిగాను విజ్ఞప్తి చేస్తూ వారందరికీ స్వామివారి అనుగ్రహం ఉండాలని చెప్పేసి స్వామివారిని ప్రార్థిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. సాంబశివరావు గారు ఈవోగా ఇక్కడికి వచ్చిన తర్వాత మంగాపురానికి సంబంధించి 2 కొత్త సేవలను కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మొదటగా శ్రీనివాస మంగాపురంలో పార్వేటు ఉత్సవం లేదు. దాన్ని పోయిన ఏడాది ఘనంగా బ్రహ్మోత్సవాలు అయిన తర్వాత జూలైలో నిర్వహించడం జరిగింది. అది ఇక కంటిన్యూస్గా నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలోనే మనం దర్శనం అనుకుంటాము. అలాంటి శ్రీనివాస మంగాపురంలో కూడా మనం టెంపరీగా వైకుంఠ ద్వారాన్ని ఏర్పాటు చేసి భక్తులకు అందరికీ కూడా దర్శనం భాగ్యం కల్పించారు. అట్లాగే ఈ దేవాలయానికి సంబంధించి వాహనాలన్నీ కూడా ఇటీవల కాలంలోనే ఆమోదం చెప్పి ఉన్నారు. వాళ్ళు అతి త్వరలో స్వతంత్రంగా ఈ దేవాలయానికి సంబంధించినటువంటి అన్ని వాహనాలు సమకూరుస్తున్నాము. అనంతరం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు, జేఈఓ శ్రీ పోలా భాస్కర్ దంపతులు దర్శించుకున్నారు. ఆ తరువాత ఆలయంలోని
కళ్యాణోత్సవ మండపంలో శ్రీవారికి నిర్వహించిన ఆస్థానంలో వారు పాల్గొన్నారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీనివాస మంగాపురంలో ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శనశాలను శనివారం టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పుష్ప ప్రదర్శనశాలను ఆద్యంతం ఆయన ఆసక్తిగా తిలకించారు. వివిధ పురాణ గాథలు, రామాయణ, మహాభారత విశేషాల గురించి ఏర్పాటు చేసిన కళాఖండాలను ఆయన దర్శించి టీటీడీ ఉద్యానవన శాఖ విభాగాన్ని అభినందించారు. ఇక్కడ ఇంజనీరింగ్ విభాగం వారు మరియు ఉద్యానవన శాఖ వారు చాలా చక్కటి అరేంజ్మెంట్ చేశారు. ముఖ్యంగా మన పుష్ప ప్రదర్శన, అదేవిధంగా ఆలయంలో కూడా చాలా చక్కగా పుష్పాలను అలంకరించారు. దానికి నేను ఉద్యానవన శాఖ వారిని, అదేవిధంగా మంచి ఎలక్ట్రికల్ ఇల్యూమినేషన్ ఆర్గనైజ్ చేసిన విద్యుత్ శాఖ విభాగాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర. అనంతరం శ్రీనివాస మంగాపురంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఈవో ఇతర అధికారులతో చర్చించారు. ఈ నెల 29వ తేదీ నుంచి తిరుపతి కపిలతీర్థం వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా శనివారం ఉదయం ఆలయంలో కోయిలాళ్వార్ తిరుమంజనాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ముందుగా గర్భాలయంతో పాటు ఇతర దేవతామూర్తుల సన్నిధిలో సుగంధ పరిమళభరిత లేపనంతో శుద్ధి నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లు బ్రహ్మోత్సవ సమయంలో వాహన సేవలలో ధరించనున్న ఆభరణాలు, ఇతర పూజా సామాగ్రిని శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. పరమశివుడు శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరుడిగా అనుగ్రహిస్తున్న ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని టీటీడీ చక్కటి ఏర్పాట్లు చేస్తోంది. ఎక్కడైతే గోవులను సంరక్షిస్తారో ఆ ప్రాంతం క్షామం లేకుండా పచ్చగా ఉంటుంది. హిందూ ధర్మంలో గోవు స్థానం అత్యంత విశిష్టమైనది. సకల దేవతా స్వరూపంగా పూజలు అందుకుంటున్న గోవులను సంరక్షించడం తన ప్రథమ బాధ్యతగా భావించింది తిరుమల తిరుపతి దేవస్థానములు. అందుకే శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలను నెలకొల్పి గో సంరక్షణకు కృషి చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టును కూడా ఏర్పాటు చేసింది. తిరుపతి నుంచి శ్రీనివాస మంగాపురం మార్గంలో ఉన్న ఈ గో సంరక్షణశాలపై శ్రీనివాస మంగాపురం బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక కథనం. సకల దేవతా స్వరూపం గోమాత. హైందవ సంస్కృతిలో భాగం గోమాత. పాడి పంటలకు మూలాధారమైన గోవులను సంరక్షించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం 5 దశాబ్దాల క్రితమే తిరుపతిలో ప్రత్యేకంగా గో సంరక్షణశాలను ఏర్పాటు చేసింది. 1956లో ఏర్పాటు చేసిన ఈ గోశాలలో ఆధునిక పద్ధతుల ద్వారా గోమాతలను సంరక్షిస్తున్నారు. గోశాల నిర్వహణ విషయంలో దాతల నుంచి స్పందన రావడంతో 2002లో ప్రత్యేకంగా శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్ ను నెలకొల్పారు. ఈ ట్రస్ట్ ద్వారా దాతలు సమర్పించిన నిధులను టీటీడీ గోవుల సంరక్షణకు వినియోగిస్తోంది. 2000 గోవుల సంరక్షణ, గో సంరక్షణశాలలో గజరాజులకు రక్షణ, 40 ఎకరాలలో పశుగ్రాసం పెంపు. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో దాదాపు 2000 దేశవాళీ ఆవులను సంరక్షిస్తున్నారు. వీటిని జాగ్రత్తగా చూసుకునేందుకు ప్రత్యేకమైన సిబ్బంది ఉంటారు. వీటికి ఎప్పటికప్పుడు మేత, నీరు అందిస్తూ వాటి ఆలనా పాలన ఎంతో శ్రద్ధగా చూస్తూ ఉంటారు. అలాగే ఎండా వానాల నుంచి వీటిని రక్షించేందుకు ప్రత్యేకంగా షెడ్లు ఏర్పాటు చేశారు. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో గోవు సంరక్షణే కాకుండా గజరాజులు, వృషభాలతో పాటు భక్తులు సమర్పించిన పలు రకాల జీవాలను కూడా సంరక్షించి వాటికి తగిన శిక్షణ ఇస్తూ ఉంటారు. శ్రీవారి ఉత్సవాలలో ప్రధాన ఆకర్షణగా నిలిచే గజరాజులు, వృషభాలు, అశ్వాలను కూడా ఈ గోశాలలోనే సంరక్షిస్తున్నారు. ఈ గోశాలలోని జీవాల పోషణకు దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో పశుగ్రాసాన్ని పెంచుతూ ఉన్నారు. అలాగే పచ్చి పశుగ్రాసంతో పాటు పశువుల దాణాను ఇక్కడే తయారు చేస్తారు. శ్రీవారి కైంకర్యాలకు గో సంరక్షణశాల నుంచి పాలు, నిత్యాన్న ప్రసాదానికి గో సంరక్షణశాల నుంచి పాలు, మజ్జిగ. శ్రీవారి నిత్య సేవా కైంకర్యాలతో పాటు స్థానిక ఆలయాల్లో జరిగే స్వామివార్ల కైంకర్యాలలో
ఈ గో సంరక్షణశాల నుంచి పంపే పాలను వినియోగిస్తారు. అలాగే తరిగొండ వెంగమాంబ నిత్యాన్న ప్రసాద భవనంలోనూ భక్తులకు వడ్డించే మజ్జిగతో పాటు ఇక తిరుపతిలో గో సంరక్షణశాల డైరీ ఫామ్గా ప్రసిద్ధి పొందింది. గో సంరక్షణశాలను టీటీడీ ఎంతో చక్కగా నిర్వహిస్తూ ఉండడంతో చాలా మంది దీనిని సందర్శించడానికి వస్తూ ఉంటారు. విరాళదాతలకు ఆదాయపు పన్ను మినహాయింపు. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో పకడ్బందీగా నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు విరాళాలను సమర్పించే దాతలకు సెక్షన్ 80G కింద ఆదాయపు పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు విరాళాలు అందించాలనుకునే దాతలు ది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి ఈ పేరుపై డిమాండ్ డ్రాఫ్ట్ను తీసి పంపవచ్చు. డిమాండ్ డ్రాఫ్ట్ను టు ది డైరెక్టర్, ఎస్వి గో సంరక్షణ ట్రస్ట్, ఎస్వి డైరీ ఫామ్, టీటీడీ, తిరుపతి 517507 అనే చిరునామాకు పంపాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0877-226-4570. చిత్తూరు జిల్లా పలమనేరులో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కళ్యాణ వేదికపై కొలువుదీర్చి షోడశోపచార పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, శాంతి హోమం, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ తదితర వైదిక క్రతువులతో స్వామివారి కళ్యాణాన్ని రమణీయంగా నిర్వహించి కర్పూర నీరాజనాలు అర్పించారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల మధ్య శాస్త్రోక్తంగా సాగిన శ్రీవారి కళ్యాణోత్సవాన్ని తిలకించిన భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక పరవశంలో ఓలలాడారు. ఇప్పుడొక చిన్న విరామం. వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గోసంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణ ధ్యేయంగా తిరుమల తిరుపతి దేవస్థానం నెలకొల్పినదే శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్. ఈ సత్సంకల్పానికి మీరు చేయూతనిచ్చే అవకాశం పొందండి. శ్రీవారి కరుణకు పాత్రులు కండి. మరిన్ని వివరాలకు 0877-22333333. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీ మహాగణపతి సంకష్టహర చతుర్థి వేడుకలను పలు ఆలయాలలో వేడుకగా నిర్వహించారు. భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయాలకు తరలివెళ్లి విఘ్నాధిపతిని అభిషేకాలు, విశేష అర్చనలతో సేవించి మొక్కులు చెల్లించుకున్నారు. విశాఖపట్నం శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా ప్రాతకాల పూజలతో స్వామివారికి పంచామృతాలు, వివిధ రకాల పండ్ల రసాలతో మంగళాభిషేకం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక అలంకరణలో కొలువు తీరిన శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారిని దర్శించుకున్న భక్తులు కర్పూర హారతులు సమర్పించి ధన్యులయ్యారు. ఒంగోలు నగరం బస్టాండ్ సమీపంలోని శ్రీ శివగణపతి క్షేత్రంలో స్వామివారికి విశేష అభిషేకాలను వైభవంగా నిర్వహించారు. సంకష్టహర చతుర్థి పూజల్లో భాగంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపి స్వామివారి సన్నిధిలో శాస్త్రోక్తంగా గణపతి హోమం జరిపారు. కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలోని శ్రీ మోక్షసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని స్వామివారికి పంచామృతాభిషేకం జరిపారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, నెయ్యి,
పండ్ల రసాలు తదితర మంగళ ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం జరిపి ప్రత్యేకంగా అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు శ్రీ మోక్షసిద్ధి వినాయక స్వామి దర్శనం చేసుకుని తరించారు. మహబూబ్ నగర్ జిల్లా గద్వాలలోని శ్రీ భూలక్ష్మి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు చక్ర స్నానంతో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా గర్భాలయంలోని మూలవర్లకు విశేష పూజలు నిర్వహించారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామివారి ఉత్సవాలను శ్రీ సుదర్శన చక్రతాళ్వార్ల సహితంగా కొలువుదీర్చి స్నపన తిరుమంజనం జరిపారు. ఆపై చక్రతాళ్వార్లకు మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల మధ్య కర్పూర నీరాజనాలు సమర్పించి అవభృదోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీ చెన్నకేశ్వర స్వామివారి చక్రస్నాన వేడుకలలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. గుంటూరు శృంగేరి శంకరమఠంలో శ్రీ శారదాదేవికి శ్రీచక్ర సహితంగా విశేష అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారు ఆవిర్భవించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆలయంలో 5 రోజుల పాటు ఘనంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీచక్ర సహిత శ్రీ శారదాదేవి మూలమూర్తికి, ఉత్సవమూర్తికి పలు రకాల సుగంధ మంగళ ద్రవ్యాలతో నేత్రపర్వంగా అభిషేకం నిర్వహించి హారతులు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ ఉత్సవాలలో పాల్గొని శ్రీ శారదాదేవి ఆశీస్సులు అందుకున్నారు. శ్రీకాకుళం పురవీధులు హరే కృష్ణ నామస్మరణలతో మార్మురోగాయి. ఇస్కాన్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించిన రథయాత్ర మహోత్సవాలలో భాగంగా జగన్నాథ రథయాత్ర శోభాయమానంగా జరిగింది. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన రథంపై శ్రీ సుభద్ర, బలభద్ర సహిత జగన్నాథుణ్ణి కొలువుదీర్చి పూజలు జరిపి హారతులు సమర్పించారు. అనంతరం భక్తుల భజనలు, కళాకారుల ప్రదర్శనల మధ్య నగర వీధులలో జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ఆలయాలలో విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్టాపనలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన యాగ పూజలలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఈ వివరాలు వీక్షిద్దాం. నెల్లూరు జిల్లా పాటూరులోని శ్రీ కామాక్షి సమేత శ్రీ కోమలేశ్వర స్వామివారి ఆలయంలో శతవార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్టను శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య నూతన ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు, కర్పూర హారతులతో ప్రతిష్టను వైభవంగా నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు విశేషంగా ఈ ఉత్సవాల్లో పాల్గొని శ్రీ కామాక్షి కోమలేశ్వర స్వామివార్లను సేవించి తరించారు. నల్గొండ జిల్లా మన్నెవారి తుర్కపల్లిలో నూతనంగా శ్రీ సీతారామాంజనేయ స్వామివారి ఆలయం నిర్మాణం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలైన శివాలయం, జ్ఞాన సరస్వతి ఆలయం, నవగ్రహ మండపాల్లో నూతన విగ్రహ ప్రతిష్టాపన వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. తమిళనాడు రాష్ట్రం తిరుత్తణి సమీపంలో ఉన్న పాగసాలైలో వేంచేసిన శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో మాసుమాస వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సుబ్రహ్మణ్య స్వామివారి ఆయుధమైన వేల్కు శైవాగమాచార్యులు ప్రత్యేక పూజలు, పూర్ణాహుతి, విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. వేడుకగా సాగిన వేల ఆయుధ అభిషేకంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని హరోం హర నామస్మరణలు చేస్తూ పరవశించారు. అనంతరం స్వామివారి దివ్యాయుధాన్ని సంప్రదాయ రీతిలో తిరువాభరణాలతో అలంకరించి మహామంగళహారతులు సమర్పించారు. విశాఖ మహానగరం బుచ్చిరాజుపాలెంలో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి విగ్రహ ప్రతిష్టాపనోత్సవం ఘనంగా జరిగింది. తొలుత ప్రతిష్టా సంకల్పం, విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామి పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్య ప్రాసన, మృత్ సంగ్రహణం, శాంతి హోమం, విగ్రహ ప్రతిష్ట, ప్రాణప్రతిష్ఠ జరిపారు. ఆపై విగ్రహ ప్రతిష్ఠ జరిపి సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వార్లను పూలమాలలతో చక్కగా అలంకరించి పూజలు జరిపి హారతులిచ్చారు. సర్వదేవతా నిలయమైన గోవుమాతల్లిని అర్చించారు. ఆలయ ప్రాంగణంలో హోమాలు చేసి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు రామయ్య తండ్రిని దర్శించుకుని ధన్యులయ్యారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు మల్లేశ్వరంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ వార్షిక రథోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఏటా పాంచరాత్ర ఆగమోక్తంగా దశదిన సంకల్పంతో రథోత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఉత్సవాలలో మొదటి రోజున స్వామివారికి మహాభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం చేసి అంతరాలయంలో ప్రహ్లాద సమేత శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారికి పాలు, పెరుగు, తేనె, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో మహాభిషేకాన్ని నిర్వహించారు.
ఆపై ప్రధాన కలశంలోని పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో వికలాంగులైన వారికి ఎముకలు, కీళ్లు, వెన్నెముక సంబంధమైన గాయాలతో బాధపడే నిరుపేదలైన రోగులకు పూర్తి స్థాయిలో ఉచితంగా సేవ చేయడానికి అత్యాధునిక పరికరాలతో బర్డ్ సంస్థను స్థాపించి బర్డ్ ట్రస్ట్ను నిర్విరామంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ ట్రస్టులో మీరు పాలు పంచుకోండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. వివిధ ప్రాంతాలలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శుక్రవారం కూచిపూడి నృత్యం నిర్వహించారు. హైదరాబాద్కు చెందిన శ్రీమతి సుధామాల బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం శ్రీవారి భక్తులను విశేషంగా అలరించింది. ఆదిలాబాద్ నిర్మల్లోని ఎన్టీఆర్ మినీ స్టేడియం మైదానంలో సురభి నాటిక ప్రదర్శన ఘనంగా ప్రారంభమైంది. సురభి నాటిక బృందం ప్రదర్శించిన పలు సన్నివేశాలు ఆహూతులను అలరించాయి. మాయాబజార్ పౌరాణిక నాటక ప్రదర్శన, అలాగే శ్రీకృష్ణ లీలలు, జై పాతాళ భైరవి జానపద నాటకాలు ఆకట్టుకున్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులోని కళ్యాణ మండపంలో నాట్యావధాన కళాపీఠం 12వ వార్షికోత్సవాలు నిర్వహించారు. కృష్ణం వందే జగద్గురుం, ఊర్వశి నాట్యావధాన స్మృతిపీఠం పుస్తకాలు ఆవిష్కరించి వాటిలోని పలు ఘట్టాలను నిర్వాహకులు సభికులకు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు చిత్రకళా ప్రదర్శనలు అలరించాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 29,600 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 12 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 9 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 130 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్గా ఉంది.